హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి. ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ టైస్ టేక్ ఏ బిగ్గర్ లీప్ అండ్ జెట్ ఇంజిన్ డీల్ విత్ ఫ్రాన్స్ విల్ గివ్ 100% యాక్సెస్ టు టెక్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రెలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ టూ ఆర్టికల్స్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 అండ్ పేజ్ నెంబర్ 10 నుంచి పిక్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అర్థం చేసుకోవడంతో పాటు ఇండియా ఫ్రాన్స్ యొక్క టైం టెస్టింగ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వింటే ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ కానీ ఛాలెంజెస్ కానీ ఇవన్నీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతాయి, నాది హామీ. మరి మన అనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వేరియస్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. If you really want to acknowledge your efforts, please do hit that big fat like button. Explanation ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరి కోసం ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీ ముందుకు తీసుకురాబోతున్నాం. రైట్, మరి వాట్ వాజ్ హ్యాపెనింగ్? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ visited India to participate in Republic Day celebrations of our nation. భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉంటాయో అవి జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశాన్ని విజిట్ చేయడం అనేటువంటి జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ విజిట్, బోత్ ద నేషన్స్ ఇండియా అండ్ ఫ్రాన్స్ దే హ్యావ్ కన్క్లూడెడ్ డిఫరెంట్ డీల్స్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ కోఆపరేషన్, స్పేస్ కోఆపరేషన్ అండ్ కోఆపరేషన్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్. డిఫెన్స్, స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వేరియస్ డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్క్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది రెండు దేశాలు. మరి ఈ కాంటెక్స్లో ఇండియా మరియు ఫ్రాన్స్ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఆన్ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మెయిన్స్ ఎవరైనా అపీర్ అవుతూ ఉంటే తప్పకుండా క్వశ్చన్ అపీర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఆర్టికల్ కింద ఈ ఆర్టికల్ నేను పిక్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ అండ్ వై ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఫ్రాన్స్ అన్ ఇంపార్టెంట్ అలై ఇన్ ద వెస్ట్, we need to understand some important background. As of now, India is facing a two-front challenge. Challenges from two important theaters. Enti two-front challenges. India is currently facing severe issues both in its continental theater and maritime theater. అంటే ల్యాండ్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో, షేర్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం. అండ్ మ్యారిటైమ్ థియేటర్లో కూడా, సముద్ర జలాల్లో కూడా మనం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎదుర్కోవడం అనేది జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ టసల్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. థియేటర్ అంటే యుద్ధ క్షేత్రం అమ్మ, సినిమా హాలో లేకపోతే ఒక కళ్యాణ మండపమో కాదు. థియేటర్ అంటే యుద్ధ క్షేత్రంగా చెప్పొచ్చు. కాంటినెంటల్ థియేటర్లో ఆన్ ద ల్యాండ్ మాస్ మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. ఫ్రమ్ నార్త్ వీ హ్యావ్ టూ హస్టైల్ నేషన్స్. ఒకవైపు పాకిస్తాన్తో మనకు ప్రాబ్లం ఉంది, ఇంకోవైపు చైనాతో కూడా మనకు ప్రాబ్లం ఉంది. పాకిస్తాన్ ట్రెడిషనల్లీ, హిస్టారికల్లీ మనతో హొస్టైల్ రిలేషన్స్ అనేటటువంటివి షేర్ చేసుకుంటూ ఉంటుంది. పాకిస్తాన్ ఈజ్ ఇన్ఫిల్ట్రేటింగ్ మెనీ మిలిటెంట్స్. పాకిస్తాన్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం యాజ్ వెల్. అంటే పాకిస్తాన్ గవర్నమెంటే టెర్రరిస్టులకి డబ్బిచ్చి కానీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి కానీ టెర్రరిజంని ప్రమోట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఎగెనెస్ట్ ఇండియా. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ చైనా, చైనా ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ అసెప్టివ్ ప్రాక్టీసెస్. చైనా కార్టోగ్రాఫిక్ అగ్రెషన్కి పాల్పడడం అనేది జరుగుతుంది. అంటే మ్యాప్స్, కార్టోగ్రఫీ అంటే ద సైన్స్ ఆఫ్ మ్యాప్స్ని చూపిస్తూ మన మీద అగ్రెషన్కి పాల్పడుతుంది. ట్రెడిషనల్గా, కన్వెన్షనల్గా, రికగ్నైజబుల్గా మనం అంటున్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని తనవి అని చెప్పి చైనా క్లెయిమ్ చేస్తుంది. చైనా ఈజ్ క్లైమింగ్ ద ఎంటైర్ పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. చైనా ఈజ్ క్లైమింగ్ అన్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ లడాక్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ అక్సాయ్ చిన్ రీజన్ ఏదైతే ఉందో మనదన్నట్టు భావిస్తున్నటువంటి అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేదు మా ప్రావిన్స్ అయినటువంటి జిన్జియాంగ్ ప్రావిన్స్లో భాగమని చెప్పి చైనా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. చైనా ఈజ్ బిల్డింగ్
సమ్ సోఫిస్టికేటెడ్ బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోర్డర్కి దగ్గరగా రోడ్లు వేయిస్తుంది, బోర్డర్కి దగ్గరగా విలేజెస్ని కూడా ఏకంగా నిర్మించే ప్రయత్నం చేస్తుంది చైనా. అండ్ ఈవెన్ అపరెంట్లీ మనకేం కనిపిస్తుందంటే చైనా ఈస్ ట్రైంగ్ టు ఎన్సర్కిల్ ఇండియా యాజ్ వెల్ విత్ ఇట్స్ పాలసీ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. China is moving very closely with Nepal, our traditional ally. China is moving very closely even with Bhutan. China is moving very closely with Myanmar, the present military government of Myanmar. China is moving very closely with the present incumbent government of Bangladesh. China is investing a lot of its funds in Sri Lanka, our fellow island nation. China is investing so many funds, so many infrastructure projects in Maldives as well, one of our traditional allies. And also China is building close ties with Pakistan, one of the most important hostile nations of India. మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో చాలా క్లోజ్ టైస్ని బిల్డ్ చేస్తుంది. అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తుంది. గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ఇండియన్ కోస్టల్ లైన్, గుజరాత్ దగ్గరలో ఉన్నటువంటి గ్వాదార్ పోర్ట్లో తన యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో దాన్ని చైనా అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎనిమీ ఒక ఫ్రెండ్ అన్నట్టు మన ఎనిమీ అయినటువంటి పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ అనేటటువంటిది చేస్తూ ఉంది. బోత్ చైనా అండ్ పాకిస్తాన్ దే అనౌన్స్ దెమ్సెల్స్ యాజ్ ఐరన్ బ్రదర్స్, విడదీయలేనటువంటి సోదరులుగా తమకు తాము పిలుచుకున్నారు. దే కాల్ దెమ్సెల్స్ యాజ్ ఆల్ వెదర్ అలైస్, అన్ని వేళలా మేము కలిసి ఉండేటటువంటి స్నేహితులు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దే ఆర్ ప్లానింగ్, దే ఆర్ యాక్చువల్లీ ప్లాటింగ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ అగెన్స్ట్ ఇండియా. భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. Whereas in the maritime theater మీరు గమనిస్తే ఈవెన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ కూడా చైనా డామినెన్స్ కోసం ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. చైనా ఈజ్ ఐయింగ్ టువర్డ్స్ బికమింగ్ వరల్డ్ హెజ్మోన్, వరల్డ్ డామినెంట్ పవర్గా మారాలనుకుంటుంది. నువ్వు ప్రపంచంలో డామినెంట్ పవర్గా మారాలంటే నీకు కావాల్సినవి ఏంటి? రిసోర్సెస్ ఉండాలి. చైనా దగ్గర ఉండనే ఉన్నాయి రిసోర్సెస్. నువ్వు వరల్డ్ సూపర్ పవర్గా మారాలంటే ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉండాలి. చైనా ఓవర్ ద టైం వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. ప్రపంచ దేశాలకు కావాల్సినవన్నీ చైనాలో తయారవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నీకు ఒక అద్భుతమైనటువంటి మిలిటరీ పొటెన్షియల్ ఉండాలి. అందుకే చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మోడర్నైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో నీ కంట్రోల్లో ఉండాలి. మెజారిటీ ఆఫ్ ప్రెజెంట్ గ్లోబల్ ట్రేడ్ ఎలా అవుతుంది? మ్యారిటైమ్ రూట్స్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ గ్లోబల్ మ్యారిటైమ్ హబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చైనా ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతుంది. మరి చైనాస్ గ్రోయింగ్ ప్రెజెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ and in Asia will be a threat to India's developmental goals and India's security. భారతదేశ భద్రతకి మన యొక్క అభివృద్ధికి అది చాలా చాలా ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. అందుకే ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ దిస్ టూ ఫ్రంట్ ఛాలెంజ్, దట్ ఈస్ కాంటినెంటల్ థియేటర్లో మనకున్న ఛాలెంజ్, మ్యారిటైమ్ థియేటర్స్లో మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి వాటిని ట్యాకిల్ చేయడానికి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా ఈజ్ యూజింగ్ ఇట్స్ డిప్లొమాటిక్ పవర్. వెస్ట్తో చాలా క్లోజ్ రిలేషన్స్ అనేటటువంటివి ఇండియా షేర్ చేసుకుంటుంది కదా. ఆ టైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియా స్ట్రెంథన్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఆల్ ద వెస్టర్న్ నేషన్స్కి దగ్గరగా వెళ్ళాలనుకుంటుంది టు కౌంటర్ బ్యాలెన్స్ చైనా. అండ్ ఆల్సో ఇండియా ఇస్ ట్రైంగ్ టు మోడర్నైజ్ ఇట్స్ ఆర్మీ. మన మిలిటరీ పవర్ ఏదైతే ఉంటుందో, మన ఆర్మ్ ఫోర్సెస్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్నైజ్ చేసేటటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తూ ఉంది. డిప్లొమాటిక్ అండ్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తే వీఆర్ బిల్డింగ్ స్ట్రాంగ్ కొలాబరేషన్స్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, లైక్ మైండెడ్ కంట్రీస్, డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇలాంటి వాటితో మనం కొలాబరేట్ అవుతున్నాం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరిగింది. వీఆర్ కొలాబరేటింగ్ వెరీ క్లోజ్లీ విత్ తైవాన్ బికాస్ తైవాన్ ఈజ్ ఎ కౌంటర్ పార్ట్ ఆఫ్ చైనా. కాబట్టి చైనాకి తైవాన్కి పడదు కాబట్టి మనం తైవాన్తో చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మన డిప్లొమాటిక్ టైస్ మనం వెస్ట్తోనూ అండ్ దాంతోపాటు ఆల్ ద లైక్ మైండెడ్ కంట్రీస్తో మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు మోడర్నైజ్ ఆర్ ఆర్మ్ ఫోర్సెస్ యాజ్ వెల్. మన ఆర్మ్ ఫోర్సెస్ని కూడా మనం మోడర్నైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ద నెక్స్ట్ ఫ్యూచర్ రెడీ జెట్ ఇంజిన్స్ కానీ ఏరో ఇంజిన్స్ కానీ వాటన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఆర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకు సంబంధించినటువంటి డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకునేటటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ వేరే కంట్రీస్తో మనం చేసుకుంటున్నాం. డిజైనింగ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా మనం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ బ్యాలెన్స్ చైనా, what are the two things, what are the two pillars that we need? One is diplomacy, second one is modernization of our armed forces. So ఈ టూ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి వాట్ ఇండియా ఈజ్ ట్రైంగ్ టు డూ, ఇండియా ఈజ్ ట్రైంగ్ టు అలైన్ విత్ ద వెస్ట్. టెక్నాలజికలీ సుపీరియర్గా ఉన్నటువంటి వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరగా వెళ్తుంది. అండ్ ఆ క్రమంలోనే ఇండియా ఫ్రాన్స్కి కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఫ్రాన్స్తో వేరియస్ డిఫెన్స్ టైస్ అండ్ దాంతోపాటు
స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా మన భారతదేశం సైన్ చేసే ప్రయత్నాల్లో ఉందన్నమాట. మనం ఏ దేశాన్ని పిలవనంతగా ఫ్రాన్స్ని మెజారిటీ ఆఫ్ అవర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి మనం ఇన్వైట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫ్రాన్స్ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నోసార్లు మన భారతదేశాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది. గత సంవత్సరం జూలైలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఫ్రాన్స్ని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే టు కన్క్లూడ్ ఆల్ దీస్ టైస్, ఆల్ దీస్ కొలాబరేషన్స్, టు అలైన్ విత్ ద వెస్ట్కి దగ్గర అవ్వడం అనేటువంటిది ఈ సమయంలో మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మరీ ముఖ్యంగా యుఎస్ యొక్క ఫారెన్ పాలసీ అనేటువంటిది డిపెండింగ్ ఆన్ లీడర్స్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు రిపబ్లికన్స్ యొక్క గవర్నమెంట్, ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ టైస్ ఉంటాయి. వెరస్ డెమోక్రాట్స్, ఇప్పుడు బైడెన్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాంటి టైస్ అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాన్స్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది జియో పొలిటికల్ ఈవెంట్స్లో. ఇండియాతో ఎప్పుడు కలిసి ఉంటారో, ఇండియాతో ఎప్పుడు దూరంగా ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. యుఎస్ని ఎప్పుడు నమ్మలేం. అలాంటి సమయాల్లో ఎప్పటి నుంచో స్ట్రాటజిక్ అటానమీ అనేటటువంటిది మెయింటైన్ చేసినటువంటి ఫ్రాన్స్ లాంటి ప్లేయర్స్తో దగ్గర ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ లాంటి ప్లేయర్స్తో దగ్గరగా ఉండడం అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ అటానమీ సింప్లీ మీన్ ఇన్ బిల్డింగ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ ఆర్ స్ట్రాటజిక్ టైస్ బోత్ ద నేషన్స్, ఎయిదర్ ఇండియా కానీ ఫ్రాన్స్ కానీ, వీఆర్ నాట్ లిజనింగ్ టు అదర్ పీపుల్ ఒపీనియన్స్. ఇప్పుడు ఫ్రాన్స్తో మనం దగ్గర అవ్వాలన్నా, గొడవ పెట్టుకోవాలన్నా మనం యుఎస్ యొక్క పర్మిషన్ తీసుకోవట్లా, ఇప్పుడు యూకే యొక్క పర్మిషన్ తీసుకోవట్లా, ఆస్ట్రేలియా యొక్క పర్మిషన్ తీసుకోవట్లా, రష్యా యొక్క పర్మిషన్ తీసుకోవట్లా. ఫ్రాన్స్కి దగ్గర అవ్వాలంటే దగ్గర అయిపోతున్నాం. సేమ్ ఫ్రాన్స్ కూడా అంతే, మనకు దగ్గర అవ్వాలంటే అమెరికా యొక్క పర్మిషన్ తీసుకోవట్లా, యూరోపియన్ యూనియన్ పర్మిషన్ అనేటటువంటి తీసుకోవట్లా, యూకే పర్మిషన్ అనేటటువంటిది తీసుకోవట్లా. తనకు నచ్చినట్టు ఫ్రాన్స్ కూడా మనతో మంచిగా ఉండమనేటువంటిది జరిగిందనమాట. సో స్ట్రాటజిక్ అటానమీని బలంగా ప్రదర్శిస్తున్నటువంటి ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరగా ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇండియా గమనించడం అనేటటువంటిది జరిగిందమ్మ. మరి ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దాము అంటే, ఇండియా ఫ్రాన్స్ మధ్య రిలేషన్స్ అనేటటువంటివి ఎలా ఎవాల్వ్ అయినాయి ఓవర్ ద టైం, హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఏంటి, వేరియస్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఏంటి, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ 2 ఆర్టికల్స్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అటెన్షన్ పేజెస్ వినండి. సో ఫస్ట్ అప్, లెట్ us look at the context of this particular article. To participate in the Republic Day celebrations of our nation, French President Emmanuel Macron ఇండియాని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. And this visit exemplifies the natural bonds of friendship between the two countries. బోత్ ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రతిబింబిస్తున్నాయనే విధంగా మనం చెప్పుకోవచ్చు. మరి విత్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us try to understand India-France relations. So before looking into the historical background of Indo-France relations, let us try to understand some important aspects related to geography of France. France is a very important and supreme political power in the European continent, and the capital of France వచ్చేసి ప్యారిస్. అండ్ దీని యొక్క బార్డరింగ్ నేషన్స్ చూస్తే ఇన్ ద నార్త్ బెల్జియంతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది బార్డర్, అండ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ లగ్జంబర్గ్ అండ్ జర్మనీతో షేర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ టువర్డ్స్ ఈస్ట్ స్విట్జర్లాండ్, ఇటలీ అండ్ మొనాకోతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ టువర్డ్స్ సౌత్ స్పెయిన్తోనూ అండ్ దాంతోపాటు అండోరాతోనూ బార్డర్ షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుందమ్మా. అండ్ ఇట్ ఆల్సో షేర్స్ మ్యారిటైమ్ బార్డర్ విత్ యునైటెడ్ కింగ్డమ్. యూకేని ఫ్రాన్స్ని విడదీసేటటువంటి ఛానల్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఛానల్గా పిలవడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ ఛానల్ ఈజ్ వెరీ రిచ్ ఫర్ ఇట్స్ మెరైన్ రిసోర్సెస్. ఫిషరీ ఇండస్ట్రీకి చాలా చాలా ఫేమస్. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ కంటెంటస్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు బ్రెక్సిట్. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ని వదిలి 2020లో బయటకు వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ. ఇంకొకసారి బ్రెక్సిట్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా-ఫ్రాన్స్ రిలేషన్స్. ప్రీ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఇండియా-ఫ్రాన్స్ రిలేషన్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి? ఇండియా-ఫ్రాన్స్ రిలేషన్స్ డేట్ బ్యాక్ టు 17th century. 17వ శతాబ్దం నుంచే సంబంధాలు అనేటటువంటి ఉండేవి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మొఘల్ రూల్ అనేటువంటి ఔరంగజేబ్కి ఒక ఫ్రెంచ్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన సర్వ్ చేయడం అనేటువంటి జరిగింది, అతను కోర్టులోనే ఉంటూ. అతని పేరు ఫ్రాంకోయిస్ బెర్నియర్. అండ్ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు ఇండియాని ఒక కాలనీగా మార్చుకోవడం అనేటువంటి జరిగింది. అండ్ దే ఆర్ లాస్ట్ అమాంగ్ ద యూరోపియన్ పవర్స్ టు ఎంటర్ ఇన్ టు ఇండియన్ సీన్. భారతదేశంలో అడుగుపెట్టినటువంటి 5 యూరోపియన్ పవర్స్లో చిట్ట చివరిగా వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళమ్మ. సో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు రావడం అనేది జరిగింది, తర్వాత డచ్ వాళ్ళు రావడం అనేటువంటిది జరిగింది, తర్వాత బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్ పీపుల్ రావడం అనేటువంటిది జరిగింది, తర్వాత డేన్స్ ఆర్ ద పీపుల్ ఫ్రమ్ డెన్మార్క్ వాళ్ళు రావడం అనేది జరిగింది,
తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు రావడం అనేది జరిగింది. చివరిగా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారన్నమాట. వై దీస్ యూరోపియన్ పవర్స్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా యాజ్ ట్రేడర్స్, ట్రేడింగ్ కోసం రావడం అనేది జరిగింది, వర్తక వాణిజ్య వ్యాపారాల కోసం రావడం అనేది జరిగింది. ఎందుకంటే 13th to 14th సెంచురీలో ఆ సమయంలో ఐరోపా ఖండంలో ఫ్యూడలిజం అనేటటువంటిది కంప్లీట్గా ఎండ్ అయ్యి క్యాపిటలిజం అనే ఐడియాలజీ, పెట్టుబడిదారీ విధానం అనేటువంటి ఒక ఐడియాలజీ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఇవన్నీ మనం వరల్డ్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్లో మాట్లాడుకుంటాం, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాపిటలిజం యాజ్ అన్ ఐడియాలజీ, ఒక సిద్ధాంతం కింద ఏం చెప్పడం అనేది జరుగుతుంది, పెట్టుబడిదారీ విధానం టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్, లాభం ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలని చెప్తుంది. లాభం ఎప్పుడు ఒక వ్యాపారికి పెరుగుతుంది అంటే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గాలి, అండ్ దాంతోపాటు అవుట్పుట్ అనేటటువంటిది పెరగాలి, ఇజంట్ ఇట్? సో ఇన్పుట్ కాస్ట్ తగ్గాలి అంటే రా మెటీరియల్స్ తక్కువకు దొరకాలి. సో చీప్ రా మెటీరియల్స్ కోసం వాళ్ళు ఇండియా లాంటి చాలా ప్రాంతాలను కాలనీస్గా మార్చుకున్నారు. అండ్ రా మెటీరియల్స్ని యూరప్కి తరలించి అక్కడ ఉండేటటువంటి కొత్తగా ఏర్పడినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి వాటిని అమ్మాలి కదా. మరి అవుట్పుట్ కూడా మనకు రావాలంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఉండాలి. సో ఇన్ సెర్చ్ ఆఫ్ కస్టమర్స్ యాజ్ వెల్, ఇన్ సెర్చ్ ఆఫ్ మార్కెట్స్ యాజ్ వెల్ వాళ్ళు ఇండియాని యూజ్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. డ్రైన్ ఆఫ్ వెల్త్కి పాల్పడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? అందుకు దీస్ యూరోపియన్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎంటర్ అయ్యారన్నమాట. అండ్ 1664 డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ లూయి 14, ఫ్రాన్స్ని చాలా కాలం పరిపాలించినటువంటి బోర్బాన్ డినాస్టీకి చెందినటువంటి లూయి 14 ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో తూర్పు దేశాలతో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేయడానికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఫ్రెంచ్ ట్రేడింగ్ కంపెనీ అనేటటువంటిది ఏర్పడింది విత్ ది ఎఫర్ట్స్ ఫ్రమ్ దేర్ ప్రైమ్ మినిస్టర్ జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. ఆయనే దాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, డేన్స్ పీపుల్ కానీ వీళ్ళందరూ తూర్పు దేశాలతో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసి చాలా సంపాదించుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లాగా నడుస్తూ ఉంది. సో వీళ్ళందరూ ఎకనమిక్ పవర్ అనేట్టుగా మారితే ఫ్రాన్స్ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అండర్మైన్ అవుతుంది. సో అందుకే ఫ్రాన్స్ కూడా దీస్ కలోనియలిజంలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది, ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కలోనియల్ అంబిషన్స్, ట్రేడింగ్ అంబిషన్స్, ఫ్రెంచ్ వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీని ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, సూరత్. 1667లో సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్రెంచ్ అఫీషియల్ అయినటువంటి ఫ్రాంకోయిస్ కారన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది జరగదమ్మా. ప్రజెంట్ టైం ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరుగుతుంది, కానీ ఆ సమయంలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరిగేది కాదు. ఏం చేసేవాళ్ళు, సింపుల్గా వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వేరు ప్రాంతాల నుంచి రా మెటీరియల్స్ తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీస్ అనబడేటటువంటి వేర్ హౌసెస్లో వాటిని స్టోర్ చేసేవాళ్ళు. ఈ వేర్ హౌసెస్ నుంచి షిప్ మీద ఎక్కించేవారు, లోడ్ చేసేవాళ్ళు. ఈ షిప్ నుంచి ఎక్కడికి పంపించడం అనేటువంటి జరిగేది, యూరప్కి పంపించేవాళ్ళు. అండ్ యూరప్లో తయారైనటువంటి ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయి మళ్ళీ ఈ ఫ్యాక్టరీస్కి తీసుకొచ్చాలి. వేర్ హౌసెస్లా మాత్రమే ఉండేవి, గోడౌన్స్లా మాత్రం ఉండేవి. అండ్ ఎక్కడి నుంచి వేరు ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగిందన్నమాట. సో దీస్ ఫ్యాక్టరీస్ యాక్టెడ్ యాజ్ సింబల్స్ ఆఫ్ వెల్త్ ఫర్ దీస్ యూరోపియన్స్. ఐరోపా వాళ్ళ యొక్క వెల్త్ అండ్ దాంతోపాటు అక్కడ అఫీషియల్స్ యొక్క ఫ్యామిలీస్ అన్నీ ఈ ఫ్యాక్టరీలోనే నివాసం ఉండేవి అనమాట, ఈ ప్రాంతాల్లోనే ఉండేవి. అందుకే ఎప్పుడైతే యూరోపియన్స్ మధ్య కాంపిటీషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిందో, ఒకరు ఫ్యాక్టరీస్ని ఒకరు తగలబెట్టుకోవడం, ఒకరి షిప్స్ ఏవైతే ఉంటే వాటిని వాళ్ళు ఒకరు కూల్చుకోవడం, లేకపోతే ఒకరి షిప్స్ ఏవైతే ఉంటే వాళ్ళు ముంచివేయడం, ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. సో సూరత్లో మొదటి ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1669లో మసూలిపట్నం, ప్రజెంట్ డే మచిలీపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్, సో అక్కడ రెండవది ఏర్పాటు చేయడం అనేది జరిగింది విత్ ద పర్మిషన్ ఫ్రమ్ గోల్కొండ రూలర్స్. దెన్ గోల్కొండ రూలర్స్ వర్ కుతుబ్ షాహీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్తో. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఫ్రెంచ్ పొజిషన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, దట్ ఈస్ పాండిచ్చేరిని ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే ఫ్రెంచ్ అఫీషియల్ 1673లో పునాది వేయడం అనేది జరిగింది. సో పాండిచ్చేరి నగర నిర్మాతగా ఫ్రాంకోయిస్ మార్టిన్ని మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు బెంగాల్లో చాంద్రనాగూర్ దగ్గర అప్పటి బెంగాల్ నవాబ్ అయినటువంటి షైస్తా ఖాన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పర్మిషన్తో వీళ్ళు ఏం చేశారు, ఒక ఫ్యాక్టరీని, ఒక ట్రేడింగ్ పోస్ట్ నిర్మించడం అనేటువంటిది జరిగింది. అండ్ చాంద్రనాగూర్లో, బెంగాల్ దగ్గరలో ఉన్నటువంటి చాంద్రనాగూర్లో ఒక ఫోర్ట్ కూడా నిర్మించారు, పోర్ట్ లూయి అనేటటువంటి పేరుతో. ఇవన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, అందుకే వీటన్నింటినీ కూడా నేను టచ్ చేస్తున్నాను. అండ్ 1706 to 1720 మధ్యలో ఫ్రెంచ్ పవర్ అనేటువంటిది కంప్లీట్గా డిక్లైన్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దానిలో చాలా మార్పులు చేశారు. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ స్టేక్ని బయటకు తీసుకున్నారు. కొత్త వాళ్ళు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో స్టేక్స్ కొనుక్కోవడం అనేటువంటిది జరిగింది. అండ్ తర్వాత గవర్నర్ లెనాయర్ అండ్ డ్యూమస్ ఎవరైతే ఇండియాలోకి అడుగుపెట్టడం అనేది జరిగిందో వాళ్ళ సమయంలో మళ్ళీ ఫ్రెంచ్ పవర్ రివైవ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, ఊపిరి పోసుకోవడం అనేటువంటిది జరిగింది, స్ట్రెంథన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. లెనాయర్ క్యాప్చర్డ్ మాహే ఇన్ ద మలాబర్ కోస్ట్ ఆఫ్ కేరళ
ఇన్ 1724. అండ్ కోరమండల్ కోస్ట్లో, ఈస్టర్న్ కోస్ట్లో యానాంని కూడా ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్ మనకి ఈస్ట్ గోదావరి దగ్గరలో ఉంటుంది. సో దాన్ని కూడా క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ తమిళనాడులోని కరైకల్ని కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఎప్పుడైతే డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో ఇన్ ద ఇయర్ 1742, అప్పటి నుంచి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క అంబిషన్స్ విపరీతంగా పెరిగినాయి. జస్ట్ ట్రేడింగ్కి మాత్రమే పరిమితం కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే ఎక్కువ అంబిషన్స్తో ఉన్నారు, రూలర్స్గా మారాలనుకుంటున్నారు, అలాగే మనం కూడా రూలర్స్గా మారాలని చెప్పి వీళ్ళు కళ్ళగండమైనటువంటిది జరిగింది. అండ్ దట్ లెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్. ఇండియా మీద డామినెన్స్ కోసం బోత్ బ్రిటిషర్స్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ అయినాయి. దట్ ఫోర్స్డ్ దెమ్సెల్స్ గెటింగ్ ఇన్ టు వార్స్ లైక్ కర్ణాటిక్ వార్స్, ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఎంటర్ అయ్యారు ఫర్ డామినెన్స్. ఎవరి మీద ఎవరు ఆధిపత్యం చలాయించాలనేటువంటి విషయం మీద. అండ్ దిస్ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్లో తీవ్ర పరాభవం పొందినటువంటి ఫ్రెంచ్ వాళ్ళు ది స్ట్రాంగ్ స్ట్రగుల్ ఫర్ సుప్రమసీ నుంచి వైదొలిగి కేవలం కొన్ని ప్రాంతాలకే, భారతదేశంలోని పాండిచ్చేరి, మాహే, కరైకల్ ఇలాంటి ప్రాంతాలకే పరిమితం అవ్వడం అనేటువంటి జరిగింది. దే గేవ్ అప్ ఆన్ అచీవింగ్ పొలిటికల్ పవర్ ఇన్ ఇండియా దట్ మార్క్ ద వే ఫర్ బ్రిటిష్ సుప్రమసీ ఇన్ ఇండియా. సో కర్ణాటిక్ వార్స్లో థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్లో భాగంగా 1760లో ఏం జరగడం అనేది జరుగుతుంది అంటే బ్యాటిల్ ఆఫ్ వందివాస్ జరగడం అనేటువంటి జరుగుతుంది. వందవాస్ యుద్ధం అని చెప్పి చెప్తారన్నమాట. బ్యాటిల్ ఆఫ్ వందివాస్తో కంప్లీట్గా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం, ప్రామినెన్స్ అనేటువంటిది కోల్పోవడం అనేటువంటి జరిగింది ఫ్రెంచ్ వాళ్ళు. అండ్ ద డికేడ్స్ ఆఫ్ 1750s అండ్ 1760s మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ పెరమౌన్సీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే 1757లో ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీగా చెప్పొచ్చు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ దాంతోపాటు ద కన్ఫెడరేషన్ ఆఫ్ మీర్ ఖాసిం కోటం అంటాం. మీర్ ఖాసిం అప్పటి బెంగాల్ నవాబు. అండ్ దాంతోపాటు అతనికి అవధ్ యొక్క నవాబు అయినటువంటి గజావుద్దౌలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం సెకండ్ కూడా ఆ కూటమిలో భాగంగా ఉండడం అనేది జరిగింది. వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫోర్సెస్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్, ద హీరో ఆఫ్ అర్కాట్ అంటాం. అర్కాట్ వీరుడు అనేటటువంటి పేరు పొందడం అనేటటువంటి జరిగింది. సో 1757లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉందో దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందడం అనేది జరిగింది. 1760లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ వందివాస్తో ఫ్రెంచ్ యొక్క ప్రామినెన్స్ని కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా ఎరాడికేట్ చేయడం అనేది జరిగింది. 1764లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో కూడా బ్రిటిషర్స్ గెలుపొందడం అనేటువంటిది జరిగింది. దీంతో బ్రిటిష్ ప్రామినెన్స్, బ్రిటిష్ పెరమౌన్సీ అండ్ సుప్రమసీకి ఒక పునాది అనేటటువంటిది భారతదేశంలో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ వీ లెర్న్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. వీటి గురించి ఇంకోసారి మనం మాట్లాడదాం క్లాసెస్లో, ఓకేనా? సో మొత్తానికి డూప్లే ఎప్పుడైతే రావడం అనేటటువంటి జరిగిందో ఫ్రెంచ్ గవర్నర్, అతని యొక్క ఓవర్ అంబిషియస్నెస్ వల్ల ఫ్రెంచ్ యొక్క సుప్రమసీ అండ్ ఫ్రెంచ్ యొక్క ప్రామినెన్స్ అనేటటువంటి ఇండియాలో తగ్గడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, డూప్లే వాజ్ ద పర్సన్ హూ కాయిన్డ్ సబ్సిడరీ ఎలియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సబ్సిడరీ ఎలియన్స్ని ఇండియాలో ఇన్ డెవలప్డ్ మేనర్, సోఫిస్టికేటెడ్ మేనర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి సర్ రిచర్డ్ వెల్లెస్లీ. సో బట్ సబ్సిడరీ ఎలియన్స్, సైనిక సహకార పద్ధతి అంటాం, దాన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి డూప్లే. సబ్సిడరీ ఎలియన్స్ మీద ఒక ఎక్స్ప్లెయిన్ వీడియోతో కూడా వస్తాను. ఇవన్నింటి గురించి కూడా మనం మాట్లాడదాం, రైట్? ఓకేనా? సో ప్రీ ఇండిపెండెన్స్, స్వతంత్రం రాకముందు ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పొజిషన్ ఏదో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. సో పోస్ట్ ఇండిపెండెన్స్, ఐ హోప్ యూ నో దట్ August 15th, 1947 ఇండియా అటైన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వతంత్రం రావడం అనేది జరిగింది. 1947లోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చి రాగానే ఫ్రాన్స్ ఇండియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటటువంటివి ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. దౌత్య సంబంధాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ రికగ్నైజ్డ్ ఇండియా యాజ్ అ సోవరెన్ నేషన్, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశంగా ఫ్రాన్స్ మన భారతదేశాన్ని గుర్తించడం అనేటువంటి జరిగింది. అండ్ ద వెరీ నెక్స్ట్ ఇయర్ 1948 ఒక అగ్రిమెంట్ రెండు కంట్రీస్ మధ్య, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య సైన్ అయింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ద పీపుల్ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా వర్ ఫ్రీ టు చూస్ దేర్ పొలిటికల్ ఫ్యూచర్. ఫ్రెంచ్ ఇండియా అంటే ఇండియాలో ఫ్రెంచ్ పొజిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళు, పాండిచ్చేరిలో కానీ, మాహేలో కానీ, కరైకల్లో కానీ, యానాంలో ఉంటున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ని వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే, అంటే ఇండియాతో ఉండాలనుకుంటే ఇండియాలో ఉండొచ్చు, ఫ్రాన్స్కి వచ్చేయాలంటే ఫ్రాన్స్కి వచ్చేయచ్చు. ఈ విధమైనటువంటి ఒక వెసులుబాటుని కల్పించడం అనేది జరిగింది. 1962లో యాజ్ పర్ ఎ ట్రీటీ ఆఫ్ సెషన్ అగైన్స్ 1956, 1956లో ట్రీటీ ఆఫ్ సెషన్ అనే ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం అనేటటువంటి జరగడం అనేది జరిగింది. దీని ప్రకారం 1962లో ఫ్రెంచ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి వాళ్ళ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ అప్పగించడం అనేది జరిగింది. ఫార్మర్ పొజిషన్స్ లైక్ పాండిచ్చేరి ఇండియాకి అప్పగించేశారు. అండ్ దాంతోపాటు మాహేని, కరైకల్ని, యానాంని వీటన్నిటిని కూడా అప్పగించేయడం అనేటటువంటిది జరిగింది.
అండ్ ఓవర్ ద ఇయర్స్ ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఆరగన్, మిస్టేర్, అలైజ్, అలౌట్, జాగ్వర్ లాంటివి ఇండియన్ ఎయిర్ ఫీట్కి పంపించడం అనేది జరిగింది. మనం వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఇన్ 1960s. సో వీటినే మనం ఇండియా చైనా వార్ ఆఫ్ 1962 కానీ, ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965 కానీ, అండ్ ఇండో పాకిస్తాన్ వార్ లేదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆఫ్ 1971లో కానీ వీటిలో వాడడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు 1984లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైతే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ని మేము పంపించలేము, ఎందుకంటే మాకు డొమెస్టిక్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి, మాకు కావాల్సిన మాకు సరిపోవట్లేదు, మేము పంపించలేమని చెప్పి ఇండియాకి చెప్పడంతో, నిజంగా రీజన్ అది కాదు, ఎందుకంటే మనం కోల్డ్ వార్ సమయం అది 1945లో ప్రచన్న యుద్ధం, కోల్డ్ వార్ స్టార్ట్ అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మరియు యుఎస్ఎస్ఆర్కి మధ్య, సోవియట్ యూనియన్కి మధ్య. ఇండియా మధ్యలో నాన్ అలైన్డ్గా ఉండడం అనేది జరిగింది. అంటే ఈ సమయంలో వరల్డ్ అనేటటువంటిది బైపోలార్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే కొన్ని కంట్రీస్ యూఎస్ఏకి సపోర్ట్ చేసినాయి, కొన్ని కంట్రీస్ యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేసినాయి ప్రపంచంలో, కొన్ని కంట్రీస్ నాన్ అలైన్డ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే ఎయిదర్ యూఎస్ఏకి కానీ యుఎస్ఎస్ఆర్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయకుండా ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఏదైనా కాన్ఫ్లిక్ట్లో యూఎస్ఏ తప్పు ఉందనుకోండి యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి యూఎస్ఏకి సపోర్ట్ చేయడం, ఇలాంటివి జరగడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం వార్ కానీ, లేకపోతే కొరియన్ కాన్ఫ్లిక్ట్ కానీ, వీటన్నింటిలో ఇండియా ఇష్యూ బేస్డ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. బట్ ఇలా బయటికి చెప్పినప్పటికీ, నాన్ అలైన్డ్గా ఉంటుందని చెప్పినప్పటికీ ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ యుఎస్ఎస్ఆర్ మీద మనకు ఉండేదన్నమాట. ఎందుకంటే మనం అప్పుడే సోషలిస్ట్ నేషన్గా మనం ప్రకటించుకున్నాం, ఐడియాలజీస్ కలవడం అనేటువంటిది జరిగింది. మన కష్ట సమయాల్లో యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ మనకి బలంగా నిలబడడం అనేది జరిగింది. మన స్పేస్ పాలసీలో యుఎస్ఎస్ఆర్ బలంగా మనకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్తో మనం క్లోజ్గా ఎలైన్ అవ్వడం యుఎస్ఏకి నచ్చలేదు, అందుకే న్యూక్లియర్ ఫ్యూయల్ మేము పంపించమని చెప్పింది. ఆ సమయంలో దో ఫ్రాన్స్ అనేటువంటిది అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి క్లోజ్ ఎలా అయినప్పటికీ మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ని పంపించడం అనేది జరిగింది టు తారాపూర్ పవర్ ప్లాంట్ విచ్ వాజ్ ఇన్ మహారాష్ట్ర. నౌ ప్రజెంట్ మహారాష్ట్రలో ఉందన్నమాట. సో పంపించడం అనేది జరిగింది. దీన్నే స్ట్రాటజికల్ అటానమీ అంటాం. సో దో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి క్లోజ్ ఎలా అయినప్పటికీ ఫ్రాన్స్ మన కోసం నిలబడడం అనేటువంటిది జరిగిందన్నమాట. దట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ సపోర్టెడ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ అలాంగ్ విత్ యుఎస్ఎస్ఆర్. ఫ్రాన్స్ కూడా మనకు బలంగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. శ్రీహరికోట లాంచ్ సైట్ని మనం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నామన్నా, లేకపోతే 1970లో మనం సెంటార్ అండ్ వీకింగ్ రాకెట్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చుకున్నామన్నా, ఫ్రాన్స్ సపోర్ట్ మనకు ఎంతగానో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ కోల్డ్ వార్ కన్స్ట్రైన్స్ వల్ల ఇట్ డిడ్ నాట్ లెట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఫుల్లీ డెవలప్డ్ రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ అనేటటువంటిది కేవలం కొన్ని విషయాలకే పరిమితమైంది, కానీ ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్గా కీలకమైనటువంటి ఆస్పెక్ట్స్లో మనం సంబంధాలు ఏర్పరచుకునే విధంగా, డెవలప్ అయ్యే విధంగా అది ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ కోల్డ్ వార్. బికాజ్ యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి కాన్ఫ్లిక్ట్స్ తీవ్రతరం అవుతూ ఉండడం వల్ల 1991లో ఎప్పుడైతే కోల్డ్ వార్ అనేటువంటిది ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, పోస్ట్ కోల్డ్ వార్ సమయంలో మనం రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ని మనం ఎలివేట్ చేయడం అనేటువంటిది జరిగింది. స్ట్రాటజిక్ రిలేషన్షిప్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేటువంటిది జరిగింది. కీలకమైన విషయాల్లో, జియో స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్లో, జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్లో, అండ్ దాంతోపాటు డిఫెన్స్లో, వీటన్నింటిలో ఇండియా అండ్ ఫ్రాన్స్ స్టార్టెడ్ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్. సో పోస్ట్ కోల్డ్ వార్ ఎరాలో చూడండి, ఇండియా అండ్ ఫ్రాన్స్ ఎంటర్డ్ ఇన్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ 1998లో స్ట్రాటజిక్ కోఆపరేషన్లోకి వెళ్ళడం అనేది అంటే కీలకమైన విషయాల్లో కోఆపరేట్ చేసుకోవడం మొదలు పెడతారన్నమాట. డిఫెన్స్, సెక్యూరిటీ కోఆపరేషన్ వీటిలోను, స్పేస్ కోఆపరేషన్, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్, అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని, అంటే న్యూక్లియర్ బాంబ్స్ వీటిని తయారు చేయకుండా, డిఫెన్స్ కోసం తయారు చేయకుండా, సివిలియన్ పర్పజెస్ కోసం, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం, వీటి కోసం తయారు చేసే విధంగా ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఒక దేశం ఇంకొక దేశాన్ని, బోత్ ఆర్ న్యూక్లియర్ పవర్స్ కదా, రెండు దేశాలు సహకరించుకునే విధంగా కోఆపరేట్ అగ్రిమెంట్స్ అనేటువంటి సైన్ చేయడం అనేది జరిగింది. దేవర్ ఎంటర్ ఇన్ టు మెనీ అగ్రిమెంట్స్, మెనీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కన్స్టిట్యూట్ ద ప్రిన్సిపల్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో స్ట్రాటజికల్ విషయాల్లో, అంటే కీలకమైన విషయాల్లో మనం కోఆపరేట్ చేసుకుందాం అనుకున్నాం. దాని ఇంపార్టెంట్ పిల్లర్స్, డిఫెన్స్లో కోఆపరేషన్ మొదలైంది, సెక్యూరిటీ కోఆపరేషన్ అనేటువంటిది మొదలైంది, స్పేస్ సెక్టార్లో కోఆపరేషన్ అనేది మొదలైంది, న్యూక్లియర్ కోఆపరేషన్ అనేటువంటిది కూడా మొదలైంది, ఎనర్జీ సెక్టార్లో కూడా కోఆపరేషన్ అనేటువంటిది మొదలైంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం లెట్ us లుక్ ఎట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. మనకి ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ డిస్కసింగ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో నౌ లెట్ us లుక్ ఎట్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. జియో పొలిటికల్ కాంటెక్స్లో మనం చూస్తే ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు దేశాలు కూడా చాలా క్లోజ్ టైజ్ అనేటటువంటివి షేర్ చేసుకుంటే, ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ P5 కంట్రీ, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉందో దానిలో 2 types ఆఫ్ మెంబర్స్ ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్ మొత్తం 5,
అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేటువంటి ఉంటారు, తాత్కాలిక సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్ మొత్తం 5 ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, అండ్ దాంతోపాటు చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్. ఈ 5 సభ్యులుగా ఉంటారు. P5 నేషన్స్కి ఉన్నటువంటి లివరేజ్ ఏంటి అంటే, ఉన్నటువంటి ఇదేంటంటే యుఎన్ఎస్సి తీసుకొచ్చినటువంటి ఏ రెజల్యూషన్ అయినా వీటో చేసే అధికారం, నో చెప్పే అధికారం మనకి పర్మనెంట్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉండడం అనేటువంటి జరుగుతుంది. బట్ నాన్ పర్మనెంట్ నేషన్స్కి కలెక్టివ్ వీటో అనేటువంటిది ఉంటుంది. మెజారిటీ దేశాలు నాన్ పర్మనెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెజారిటీ నేషన్స్ నో చెప్తేనే కుదురుతుంది. కానీ పర్మనెంట్ నేషన్స్లో ఒక్కరు నో చెప్పినా ఆ రిజల్యూషన్ వీగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ ఉందనుకోండి. సో రష్యా యుక్రెయిన్ వార్ సంబంధించి రష్యా చాలా వార్ క్రైమ్స్కి పాల్పడుతుంది. రష్యాకి వ్యతిరేకంగా మనం ఆంక్షలు విధించాలి అని చెప్పి ఒక రిజల్యూషన్ ఏదైతే ఉందో అని తీసుకొచ్చారనుకోండి, దానికి మీరు ఓకే చెప్తారా లేదా అని చెప్పి దాని వెంటనే ఏం చేయొచ్చు, రష్యా లేదు నో అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము వార్ క్రైమ్స్కి ఏం పాల్పడట్లేదు, నో చెప్పొచ్చు. సో రష్యా నో చెప్పింది అనుకో, ఒక్క నేషన్ నో చెప్పినా ఆ రిజల్యూషన్ వీగిపోతుంది అనమాట. ఇట్ నెవర్ కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్. అర్థమైందా? బట్ నాన్ పర్మనెంట్ నేషన్స్కి కలెక్టివ్ వీటో మాత్రమే ఉండబడేటువంటిది జరుగుతుంది. సో ఈ పర్మనెంట్ 5 నేషన్స్ ఏవైతే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇండియా కూడా జాయిన్ అవ్వాలి. అండ్ దాంతోపాటు అదర్ కంట్రీస్ కూడా దానికోసం ప్రయత్నిస్తున్నాయి, ఈ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం, పర్మనెంట్ P5 మెంబర్షిప్ కోసం. ఏ కంట్రీస్? వాటిని G4 నేషన్స్ అని చెప్పి పిలుస్తారు. 1 ఈజ్ ఇండియా, అండ్ సెకండ్ 1 ఈజ్ బ్రెజిల్, థర్డ్ 1 ఈజ్ జర్మనీ, ఫోర్త్ 1 ఈజ్ జపాన్. ఇవి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ జియోపొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోయింది. ఇప్పుడు ఈ P5 తాలూకా ట్రెడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1945లో స్టార్ట్ అయింది. యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఆర్ అలైడ్ పవర్స్ హూ వన్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధంలో గెలుపొందినటువంటి అలైడ్ పవర్స్ వీళ్ళందరూ, రైట్? బట్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇండియా కూడా మన సిగ్నిఫికెంట్ జియోపొలిటికల్ పవర్గా ఎదగడం అనేది జరిగింది. జపాన్ కూడా ఒక ఇంపార్టెంట్ పవర్గా ఎదిగింది. జర్మనీ కూడా ఎదగడం అనేటువంటిది జరిగింది. సదరన్ అమెరికన్ కాంటినెంట్ బ్రెజిల్ కూడా ఒక ఇంపార్టెంట్ పవర్గా ఎదగడం అనేది జరిగింది. సో మాకు కూడా పర్మనెంట్ నేషన్స్గా ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో ఎద్దేవా చేస్తున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, కోరుకుంటున్నారు. సో కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోతే ఈ నేషన్స్ ఎగనెస్ట్గా ఉన్నాయన్నమాట. బట్ కానీ ఫ్రాన్స్ ఏదైతే ఉందో P5 నేషన్స్లో ఒక నేషన్ అయినటువంటి ఫ్రాన్స్, ది సపోర్టెడ్ ఇండియన్ మెంబర్షిప్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అండ్ యునైటెడ్ నేషన్స్లో రిఫార్మ్స్, సంస్కరణలు అనేవి తీసుకురావాలి, ఇంపార్టెంట్ ప్రోగ్రెసివ్ చేంజెస్ రావాలని చెప్పి అడిగినటువంటి దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటిగా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇండియా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్లో జాయిన్ అయిందన్న, లేకపోతే వెజనార్ అరేంజ్మెంట్లో జాయిన్ అయిందన్న, ఆస్ట్రేలియా గ్రూప్లో జాయిన్ అయిందన్న, ఫ్రాన్స్ మనకి బలంగా సపోర్ట్ చేయబట్టి. దీస్ గ్రూపింగ్స్ ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ టు the use and transfer of missile technology and the use and transfer of weapons. వేరియస్ వెపన్స్ అనేటువంటివి తయారు చేయడం అండ్ దాంతోపాటు డిస్ట్రిబ్యూట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. సో వీటికి సంబంధించినటువంటి గ్రూప్స్, వాటిని కంట్రోల్ చేయడం, వాటిని రెగ్యులేట్ అండ్ కంట్రోల్ చేసే గ్రూపింగ్స్. సో వాటిలో ఇండియా జాయిన్ అయిందన్న ఫ్రాన్స్ యొక్క సపోర్ట్ ఎంతో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రాన్స్కి ఒక యునిక్ ఆనర్ ఉంది. ఎక్కువ సార్లు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేయబడినటువంటి దేశంగా మనకి ఫ్రాన్స్ నిలవడం అనేది జరిగింది. అంటే ఫ్రాన్స్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మీరు చూడొచ్చు. అండ్ జియో స్ట్రాటజిక్ డొమైన్లో కూడా ఫ్రాన్స్తో మనం క్లోజ్ రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నాం. ఇండియా యొక్క జియో స్ట్రాటజిక్ కన్సర్న్స్లో ఫ్రాన్స్ అనేటువంటిది ఎప్పుడు మన తరపున నిలబడడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్ రీజియన్ని మనం చైనా నుంచి మనం సెక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి బిగ్గెస్ట్ సపోర్ట్గా మనకు ఫ్రాన్స్ నిలవడం అనేటువంటిది జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రాన్స్ కంట్రోల్లో ఉన్నటువంటి రీయూనియన్ ఐలాండ్ ఏదైతే ఉందో, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఉంచుకోండి, మీరు ప్లేస్ చేయండి, మాకేం ప్రాబ్లం లేదని చెప్పి ఫ్రాన్స్ మనల్ని ఎలో చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ ఇండియన్ ఓషన్ కమిషన్ టు ఇండియా, ఇలాంటి వాటిల్లో షేర్ ఈక్విటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మన ఇండియాకి ఫ్రాన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ని ప్రమోట్ చేసేటటువంటి, క్వాడ్తో పాటు ప్రమోట్ చేసేటువంటి ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ట్రైలేటరల్ డైలాగ్లో ఫ్రాన్స్ కూడా ఒక భాగంగా ఉంది. మనతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. మన ఇండో పసిఫిక్ పాలసీ ఏదైతే ఉందో దానికి ఎలైన్ అవుతూ ఫ్రాన్స్ అనేటటువంటిది మనకు సపోర్ట్ని అందిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో కూడా ఫ్రాన్స్ ఇండియాకే సపోర్ట్ చేస్తూ ఉండమనేటువంటిది జరిగింది. అండ్ ఇండియా పదే డిఫరెంట్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ని ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుని చెప్తున్నటువంటి పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, పాకిస్తానే టెర్రరిస్టులను ఉసుగొలుపుతుంది, వాళ్ళకి రిసోర్స్ అందిస్తుంది అనే వాదనకి ఫ్రాన్స్ బలంగా సపోర్ట్ ఇస్తూ ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. అండ్ దాంతోపాటు చైనాకి వ్యతిరేకంగా మనం ఏదైతే స్టాండ్స్ తీసుకుంటున్నామో, మనం ఏదైతే డిఫరెంట్ పాలసీ డిసిషన్స్తో ముందుకు వస్తున్నామో ప్రతి దానికి ఫ్రాన్స్ సపోర్ట్గా ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి కీలకమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మన సెక్యూరిటీకి, మన డిఫెన్స్కి, మన యొక్క సోవరెనిటీకి, మన యొక్క అటానమీకి కాపాడుకునేటటువంటి డిసిషన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో ఫ్రాన్స్ మన తరపునే ఉండడం అనేటువంటిది జరిగింది.
అది ఒక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్గా చెప్పొచ్చు. అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రంగాల్లో కూడా మనం గమనిస్తే ఫ్రాన్స్ మనకు ఒక కీ డిఫెన్స్ పార్ట్నర్గా మనం చెప్పొచ్చు. 2017-2021 సంవత్సరాల మధ్యలో సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్గా ఫ్రాన్స్ నిలవడం అనేది జరిగింది ఇండియాకి, అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ సిప్రీ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. ఫస్ట్ అంటే అతిపెద్ద డిఫెన్స్ సప్లయర్ మనకి ఎవరంటే రష్యా తర్వాత మనకి ఫ్రాన్స్ ఉండమనేటువంటిది జరిగింది. మేజర్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫ్రాన్స్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. రఫేల్, మిరాజ్ 2000 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, స్కార్పిన్ సబ్మెరైన్స్ కానీ వీటివన్నీ మనకు ఫ్రాన్స్ నుంచే మనం దిగుమతి చేసుకుంటాం. అండ్ రెగ్యులర్లీ మనం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేస్తాం. నేవల్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే వరుణ, అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గరుడ, ఆర్మీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే శక్తి. ఇలాంటి వాటిని కూడా మనం ఇది చేస్తాం. మన ఆర్మీ పర్సోనల్, వాళ్ళ ఆర్మీ పర్సోనల్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మనం ఒకరితో ఒకరు కొలాబరేట్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ ఓషన్ రీజియన్ని సెక్యూర్ చేసుకునేందుకు జాయింట్ ప్యాట్రోలింగ్ని కూడా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి. అండ్ మ్యారిటైమ్ డొమైన్లో ఇండియన్ ఓషన్ రీజియన్ సంబంధించి అవేర్నెస్ అనేటువంటిది మనం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, బోత్ దీస్ నేషన్స్. ఈ విధంగా మనం ముందుకు అడుగులు వేయడం అనేది జరుగుతుంది రెండు దేశాలు కలిపి. అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ విషయానికి వస్తే ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు కూడా రోబస్ట్ అండ్ స్ట్రాంగ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ని షేర్ చేసుకుంటాయి. ఇండియా ఫ్రాన్స్ మధ్య బైలేటరల్ ట్రేడ్ చూస్తే రీసెంట్ ఇయర్స్ 2022-23 గణాంకాల ప్రకారం $13.4 బిలియన్ చేరుకోవడం అనేది జరిగింది. అందులో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ $7 బిలియన్ ఉండడం అనేది జరిగింది. ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మార్కెట్స్గా ఇండియాకి ఫ్రాన్స్ అవతరించడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. 11th లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియాగా మనం చెప్పొచ్చు. ఫ్రాన్స్ ఇండియాలో మొత్తం $10.49 బిలియన్ పెట్టుబడులు పెట్టింది ఏప్రిల్ 2000 నుంచి డిసెంబర్ 2022 వరకు. అండ్ కొత్తగా 1000 ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటటువంటివి ఇండియాలో తయారవ్వడం అనేది జరుగుతుంది. వాటి యొక్క టర్న్ ఓవర్ చూస్తే $20 బిలియన్ మనం చెప్పొచ్చు. అండ్ అరౌండ్ 3 lakh పీపుల్ని ఇవి ఎంప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఫ్రాన్స్ ఎంతగానో మనకు ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎనర్జీ అండ్ క్లైమేట్ యాక్షన్కి సంబంధించి కూడా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది జరిగింది. క్లోజ్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని వాడకాన్ని ఇండియాలోని ఫ్రాన్స్లోని పెంచడానికి రెండు దేశాలు కలిపి కృషి చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్తో ప్రపంచం చేస్తున్నటువంటి పోరాటంలో కూడా రెండు దేశాలు కలిపి ముందుకడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఫ్రెంచ్ సపోర్ట్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇండియా గెటింగ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ ఇన్ 2008. 2008లో ఇండియా న్యూక్లియర్ యాక్టివిటీకి, న్యూక్లియర్ యాక్షన్కి పాల్పడుతుందని చెప్పి సో ఎన్ఎస్జీ వాళ్ళు చర్యలు తీసుకుంటే మనకి ఆ ఎగ్జంప్షన్ వచ్చేలాగా మనం చేసాం. దాని కారణంగా సివిల్ న్యూక్లియర్ ఎనర్జీలో మనకు బయట దేశాలు కూడా మనకు సహకరించేలాగా, అంటే న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్లో ఉండే మెంబర్ స్టేట్స్ కూడా మనకు సహకరించేలాగా ఫ్రాన్స్ మనకు ఎంతో ఉపయోగపడడం అనేది జరిగింది. ఇండియాస్ ఎంట్రీ ఇంటూ ఎన్ఎస్జీ, మళ్ళీ తిరిగి మనం న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వడానికి ఫ్రాన్స్ మనకు ఎంతగానో ఉపయోగపడడం అనేటువంటిది జరిగింది. India and France played a pivotal role in the establishment of International Solar Alliance as well. International Solar Alliance envisioned by India, Narendra Modi government 2016లో దీని వర్క్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఈ అలియన్స్లో కూడా బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటి జరిగింది. సోలార్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో దాన్ని రైట్ వేలో డిప్లాయ్ చేయడం, సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవడం రైట్ వే అని చెప్పి దానికోసం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేటువంటిది స్టార్ట్ అయింది 2016లో. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా క్లోజ్ రిలేషన్స్ అనేటటువంటివి బోత్ ద కంట్రీస్ మెయింటైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫ్రాన్స్ యొక్క CNES, నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్, సో అది అండ్ దాంతోపాటు ఇండియా యొక్క ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రెండు కూడా చాలా విషయాల్లో కొలాబరేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. జాయింట్ విజన్ ఫర్ స్పేస్ కోఆపరేషన్ 2018 దీంతో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. అండ్ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్ లైక్ త్రిష్ణ, జాయింట్ మార్స్ మిషన్, రిమూవల్ ఆఫ్ స్పేస్ డెబ్రీ అంటే స్పేస్లో ఉన్నటువంటి చెత్తను రిమూవ్ చేయడం, ఇలాంటి ఇంపార్టెంట్ మిషన్స్లో కూడా రెండు దేశాలు కొలాబరేట్ అవ్వడం అనేటువంటి జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పార్క్ని మహారాష్ట్రలోని జైతాపూర్లో కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా రెండు దేశాలు చేయడం అనేటువంటి జరిగింది. ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు యాక్సెప్ట్ UPI పేమెంట్ సిస్టమ్ని కూడా ఫ్రాన్స్ యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరిగిందాం. సో అన్ని రంగాల్లో కూడా రెండు దేశాలు కలిసికట్టుగా ఇప్పటి వరకు ముందుకెళ్ళినాయి. బట్ దేర్ వర్ సమ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడేద్దాం వినాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్? ఇండో పసిఫిక్ రీజియన్ని సెక్యూర్ చేసుకోవాలంటే అండ్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ బ్యాలెన్స్ చైనా, నేను ఆల్రెడీ చెప్పాను మనకి
టూ ఫ్రంట్ ఛాలెంజ్ ఉంది కాంటినెంటల్ థియేటర్లో అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ థియేటర్లో. రెండింటిని ట్యాకిల్ చేయాలంటే ఫ్రాన్స్ లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ యొక్క హెల్ప్ మనకు చాలా అవసరం. స్ట్రాటజిక్ ఎకానమీ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇన్ దిస్ వాలటైల్ జియో పాలిటిక్స్, చేంజింగ్ జియో పాలిటిక్స్, డైనమిక్ జియో పాలిటిక్స్, ఎప్పుడు ఎవరికి ఫ్రెండ్ అవుతారో ఎప్పుడు ఎవరికి శత్రువు అవుతారో తెలియనటువంటి పక్షంలో ఫస్ట్ నుంచి మనకు ఎంతో ఫ్రెండ్గా ఉన్నటువంటి ఫ్రాన్స్ లాంటి వాళ్ళు మన పక్కన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మల్టీలేటరల్ రిఫార్మ్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానీ ఇలాంటి వాటిల్లో చేంజెస్ రావాలన్నా, రిఫార్మ్స్ తీసుకురావాలన్నా ఫ్రాన్స్ లాంటి దేశాల యొక్క సపోర్ట్ మనకు అవసరం. ఎందుకంటే ఫ్రాన్స్ ఎప్పుడు మన తరపునే ఉండమనేటువంటిది జరిగింది. గ్లోబల్ స్టెబిలిటీ అండ్ పీస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలన్న. గ్లోబల్ స్టెబిలిటీ అండ్ పీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? యూరోప్లో 2 కమ్యూనిస్ట్ దేశాలు, ఒకటి రష్యా, యూరోప్లో రష్యా యొక్క ప్రామినెన్స్ పెరగకూడదు, ఏషియాలో చైనా యొక్క ప్రామినెన్స్ అనేటువంటిది పెరగకూడదు. ఈ రెండు పెరగకుండా ఉండాలంటే ఎవరు అవసరం? మనకి ఫ్రాన్స్ లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్ ఇండియా తరపున ఉండడం అవసరం. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆరిజిన్ 2047 అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ దాంతోపాటు ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ఇద్దరు గత సంవత్సరం ఫైనలైజ్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ జూలైలో నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ఈ అగ్రిమెంట్ ద్వారా 2047 నాటికి, అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే టైంకి ఇండియా మరియు ఫ్రాన్స్ యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉండాలి, రెండు ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా కలిసికట్టుగా ఎలా ఉండాలనే విషయాల్ని పొందుపరచడం అనేది జరిగింది. వేరియస్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్లో ఎలాంటి అడుగులు వేయాలి రెండు దేశాలు కలిపి అనే విషయాలు కూడా చర్చించడం అనేది జరిగింది. సో ఆరిజిన్ 2047 అగ్రిమెంట్లో పేర్కొన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పూర్తవ్వాలి అంటే మనకి ఫ్రాన్స్తో సంబంధాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆరిజిన్ 2047 వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంటల్ డిప్లొమసీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంటల్ డిప్లొమసీ ఆర్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ డిప్లొమసీ? అంటే మనకి ఒక కంట్రీకి వేరే దేశంతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని లివరేజ్ చేసుకొని మన కంట్రీని డెవలప్ చేయడం, సోషల్ ఎకనామికల్గా మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవడం. సో ఫ్రాన్స్తో మనకి ఎలాగో హిస్టారికల్గా మంచి ట్రెడిషనల్గా మంచి టైస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ఆ చర్చల ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇండియాలో ఫ్రాన్స్ ఒక స్కూల్ నిర్మించేలాగా, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేలాగా, ఒక డిఫెన్స్ టెక్నాలజీ మనకి ఇచ్చేలాగా మార్చుకోవడం అనమాట. దాన్నే డెవలప్మెంటల్ డిప్లొమసీ అనే పేరుతో పిలుస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమసీ ఉంటాయి. వ్యాక్సిన్ డిప్లొమసీ అని చెప్పి, అబ్స్టెనెన్స్ డిప్లొమసీ అని చెప్పి, అంటే వివిధ విధాలుగా ఒక వేరే దేశంతో మనం సంబంధాలు పెట్టుకొని మన దేశానికి కావాల్సినటువంటి మన నేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం అనమాట. అర్థమైందా? రైట్. సో వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్? ముఖ్యమైన సవాళ్ళు ఏంటి? రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది లేకపోవడం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి? అగ్రిమెంట్, ఒప్పందం దట్ ఇన్షోర్స్ ఫ్రీ ట్రేడ్ బిట్వీన్ 2 నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మరియు ఫ్రాన్స్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉందనుకోండి, ఏం జరగడం అనేది జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఫ్రాన్స్కి కొన్ని గూడ్స్ అనేటటువంటివి ఎక్స్పోర్ట్ అయితే ఫ్రెంచ్ అథారిటీస్ తప్పకుండా ఏం చేస్తారు, కొంత డ్యూటీ అనేటటువంటిది, పన్ను అనేటువంటిది వేస్తారన్నమాట. ఫ్రాన్స్ వాళ్ళు ఇండియాకి ఏమైనా పంపించారనుకోండి, మనం కూడా ఒక డ్యూటీ అనేది వేస్తాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే ఏంటంటే దిస్ డ్యూటీని తగ్గించడం కానీ చేస్తారు, లేకపోతే పూర్తిగా నలిఫై చేయడం కానీ చేస్తారు, పూర్తిగా జీరో చేయడం కానీ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతాయి, ఒక కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ వేరే దేశంలో కాంపిటెంట్ ప్రైస్కి రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? తక్కువకు రావడం అనేది జరుగుతుంది. సో దట్ ఇప్పుడు మన ఇండియా యొక్క ప్రైసెస్ ఫ్రాన్స్లో తగ్గాయి అనుకోండి, ఫ్రెంచ్ పీపుల్ ఆర్ ఇన్క్లైన్ టు బై ఇండియన్ ప్రొడక్ట్స్. సో దట్ మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాభపడతారు, మన ఎకానమీకి చాలా ఉపయోగపడమనేటువంటి జరుగుతుంది. అలాగే ఫ్రెంచ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియాకి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడమనేటువంటి జరుగుతుంది అనమాట. అదొకటి. ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఐపీఆర్ ఇష్యూస్. మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, ఫ్రెంచ్ పీపుల్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కంపెనీస్, వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనం ఈజీగా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాక్సీస్ని ఉపయోగించుకొని వాటిని ఉపయోగించే ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో డిజైన్ ఇవన్నీ ఫ్రెంచ్ కంపెనీస్ యొక్క డిజైన్ ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం, డూప్లికేట్లు తయారు చేసేయడం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయం వెనుక ఫ్రెంచ్ కంపెనీస్ చాలా అసంతృప్తితో ఉండడం అనేది జరిగింది. అండ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఒక సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే బైలాటరల్ ట్రేడ్లో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంబంధాల్లో నెంబర్స్ చూస్తే మనకి ఫ్రెంచ్ ఎక్స్పోర్ట్స్ ఇండియాకి ఎక్కువగా ఉన్నాయి కానీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రాన్స్కి తక్కువగా ఉన్నాయి. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఇంకా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఉండకూడదు. మనకి ట్రేడ్ సర్ప్లస్ అనేటువంటిది మనకి ఫ్రాన్స్తో ఉంటే మనకు ఉపయోగపడుతుంది. అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. డిఫరెన్సెస్ ఇన్ జియో పొలిటికల్ అప్రోచెస్ యాజ్ వెల్. సో డిఫరెంట్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్గోయింగ్ రష్యా యుక్రెయిన్ వార్ చూడండి. రష్యా యుక్రెయిన్ వార్లో ఫ్రాన్స్ అనేటటువంటిది ఎవరికి సపోర్ట్ చేస్తుంది, యుక్రెయిన్కి సపోర్ట్గా ఉంది. అండ్ ఇస్ క్రిటికల్ అబౌట్ రష్యాకి ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. వేరేజ్ ఇండియా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, న్యూట్రల్గా వ్యవహరిస్తుంది అండ్ ఎంతో కొంత రష్యాకి దగ్గరగా ఉంటుందన్నమాట.
రష్యా నుంచి తక్కువ కాస్ట్కి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంది. సో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏర్పడుతుందో దేశాల మధ్య సంబంధాలు కూడా విరిగిపోయేటటువంటి నిర్వీర్యం అయిపోయే అవకాశం పరిస్థితులు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. సో పూర్తిగా కాంప్రహెన్సివ్గా ఇండియో ఫ్రాన్స్ రిలేషన్స్ గురించి మీకు కాంప్రహెన్సివ్ ఐడియా వచ్చిందని అనుకుంటాను, ఒక బర్డ్స్ ఐ వ్యూ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగే డిఫరెంట్ టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో బేసిక్స్ నుంచి అర్థం చేసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే వీడియోస్ని లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్ నుంచి వస్తాయి, మీరు ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వరు. అండ్ ఓవర్ ద టైమ్ స్లోగా నేను ఆర్టికల్ నెంబర్ అనేది పెంచుతాను. నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్స్ కమిట్మెంట్స్ అనేవి ఉన్నాయి, అండ్ దాంతోపాటు కొన్ని చోట్ల సిలబస్ కంప్లీషన్ కమిట్మెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. దానికోసం ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. బట్ స్లోలీ విత్ ఇన్ 10 to 15 days, ఒక ఫోర్ట్ నైట్లో నేను తప్పకుండా నెంబర్ అనేటటువంటిది మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా? చక్కగా ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా విషయాల మీద పూర్తి అవగాహన అయితే వస్తుంది, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. బాయ్ నాన్న.